పెన్షనర్స్కి ముఖ్య గమనిక మార్చి 31 గడువు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో స్కిప్ చేద్దండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది. పెన్షనర్స్కి ముఖ్య గమనిక అయితే రావడమే జరిగింది. ముఖ్యంగా మార్చి 31 ఈ సంవత్సరం వరకు మనకి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడమే జరిగింది. సో ఆ డేట్ లోపల మీ యొక్క అభిప్రాయాలను సూచనలు అయితే ముఖ్యంగా సమర్పించాల్సి ఉంటుంది. మెయిన్ టైటిల్ చూస్తున్నాం పెన్షనర్స్కు అని చెప్పి. సో ముఖ్యంగా ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. ముఖ్యంగా పెన్షనర్లు వివిధ సంఘాలు ఈ విషయాలపై ముఖ్యంగా తమ సూచనలను అభిప్రాయాలను మై గవర్నమెంట్ ప్లాట్ఫామ్ ద్వారా సమర్పించవచ్చు. సో ఈ సమాచారం ఆధారంగా భవిష్యత్తులో మీ యొక్క పెన్షన్ గ్రాట్యుటీ తదితర అంశాలకు సంబంధించి నిర్ణయిస్తారు. ఇక్కడ చూస్తూ ఉన్నాం మై గవర్నమెంట్ ప్లాట్ఫామ్ ద్వారా మీ యొక్క అభిప్రాయాన్ని సమర్పించవచ్చు అని చెప్పి. ముఖ్యంగా భవిష్యత్తులో మీ యొక్క జీతం అదేవిధంగా పెన్షన్కి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. చూస్తూ ఉన్నాం ఉద్యోగులకు పెన్షనర్స్కి ఒక ముఖ్యమైన అవకాశాన్ని కల్పిస్తుంది. ముఖ్యంగా ఈ పొడిగింపు కింద ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్కి ఈ యొక్క అవకాశం అయితే కల్పించడం జరిగింది. మార్చి 31 వరకు అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో వినియోగించుకొని ఇక్కడ చూస్తూ ఉన్నాం తమ స్పందనలను ఆలోచనాత్మకంగా సిద్ధం చేసుకుని సమర్పించడానికి అవకాశం అయితే ప్రభుత్వం కల్పించింది. సో ముఖ్యంగా మార్చి 16 అయితే డేట్ అయితే ఉండేది. ఇప్పుడు దాన్ని మార్చి 31 పెంచడమే జరిగింది, గమనించగలరు. సో ముఖ్యంగా ఇటువంటి న్యూస్ కోసం ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్కి సంబంధించిన న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డే.